హలో గైస్, ఫైనల్లీ ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ బీటెక్ ఆర్ ప్యారలల్ డిగ్రీలో జాయిన్ అయిపోయి ఉండుంటారు ఆర్ జాయిన్ అవుతారు. నేనైతే ఈ వీడియోలో మీరు ఏం చేయాలి, ఏమేం చేయకూడదు అనే పాయింట్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాను ఈ వీడియోలో. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, నాకు మోటివేషన్ గా ఉంటుంది. అలాగే మనమైతే ఒక ఛాలెంజ్ పెట్టుకున్నాము, ఎంసెట్ రిలేటెడ్ గా వీడియోస్ అన్ని చేస్తానని. నేను ఛాలెంజ్ చెప్పినట్టుగా అన్ని వీడియోస్ అయితే కంప్లీట్ చేశాను. వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా మీరు కామెంట్ సెక్షన్ లో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం అనేది అవి రిపీట్ అవ్వకుండా చూసుకుందాము. అలాగే మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఏ కాలేజ్ లో జాయిన్ అయ్యారో కూడా కామెంట్ సెక్షన్ లో నాకు కామెంట్ చేయండి. అలాగే మీలో కొంతమందికి బెటర్ ర్యాంక్ రాలేదు, అలాగే కొంతమంది చిన్న కాలేజ్కి వెళ్ళిపోయామని, అలాగే కొంతమందికి మంచి బ్రాంచ్ రాలేదని ఫీల్ అవుతున్నారు. మీరైతే ఏం ఫీల్ అవ్వాల్సినంత అవసరం అయితే లేదు. మీకైతే ఫ్యూచర్ లో ఏదన్నా బెస్ట్ ఆప్షన్ ఉంటుందేమో. కాబట్టి మీరైతే ఏ మాత్రం ఫీల్ అవ్వకుండా ముందుకు వెళ్ళిపోండి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ వచ్చేసరికి మీకంటూ మీ మైండ్ సెట్ కి తగ్గిన ఫ్రెండ్ ఉండాలన్నమాట. ఫ్రెండ్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ ఒక గ్యాంగ్ ఆర్ కొంతమంది ఫ్రెండ్స్ ఉండాలి. ఇక్కడ సింగిల్ ఫ్రెండ్ ఉండేది వేరు, గ్యాంగ్ ఉండేది వేరు. నీకు మైండ్ సెట్ తగిన వారు ఒకళ్ళు ఇద్దరు మీరు కలిస్తే కుంభ స్థలాన్ని బద్దలు కొట్టేటట్టు ఉండాలి. అలా ఉండాలి మీ మైండ్ సెట్ కానీ, మీ ఐడియాలజీకి కానీ మీ ముగ్గురు మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి. ముగ్గురు ఆరు ఇద్దరు మీకైతే ఖచ్చితంగా మీరైతే సెర్చ్ చేయాలి. మీరు ఇప్పుడే వచ్చారు కాబట్టి కొంచెం ఫ్రెండ్స్ అవనేది కొంచెం కష్టంగా ఉంటుంది స్టార్టింగ్ లోనే. కాబట్టి మీకు మీ మైండ్ సెట్ ఫ్రెండ్ దొరకడం చాలా కష్టం అవుతుంది. నాకు నా మైండ్ సెట్ ఫ్రెండ్స్ దొరకడానికి ఈ టైం అయింది, నియర్లీ 1 year టైం పట్టింది. నేను అలా అని ఎవరితో మాట్లాడకుండా, ఎవరితో కలవకుండా లేను. చాలా మందితో మాట్లాడాను. నా మైండ్ సెట్ తగిన వాళ్ళు ఎక్కడైనా దొరుకుతారా అని ఎంత సెర్చ్ చేసినా నాకైతే ఇప్పటికి దొరికారు. కాబట్టి మీరైతే మీ ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఉండండి అందరితో. మరీ బ్రాడ్ కాకుండా అందరితో మాట్లాడుతూ ఉండి మీ మైండ్ సెట్, మీ ఐడియాలజీ ఎవరికైనా తగులుతుందా అలా చూసి మీ మైండ్ సెట్ తగిలిన వాళ్ళని ఒకరిని ఇద్దరిని మంచిగా క్లోజ్ అయ్యి మీరు ఒక గ్రూప్ లాగా ఉండండి. అలాగే ఒక గ్యాంగ్ అంటూ కూడా ఉండాలి మీకు. అలానే గ్యాంగ్ అని మీ గ్యాంగ్ లో ఎక్కువ మంది గేమ్ ఆడే వాళ్ళే ఉంటే ఇంకా పొద్దుగూకులు గేమ్ ఆడుతూనే ఉంటారు. ఆర్ ఎక్కువగా చదివే వాళ్ళు ఉంటే కొంచెం మీకు వాళ్ళు చదువుతున్నారు కదా మనం చదువుదాం అనిపిస్తుంది. అలాగే బయట తిరిగే వాళ్ళు అయితే ఖచ్చితంగా అందరు వెళ్తున్నారు కాబట్టి మీరు వెళ్తారు. అంటే వెళ్ళడం అయితే తప్పు కాదు, బట్ లిమిట్స్ లో ఉండాలి. అలాగే ఇంకొంతమంది అయితే బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి కొంతమందికి. ఆ గ్యాంగ్ లో మీరు ఉన్నారనుకోండి, ఫస్ట్ కొన్ని డేస్ వాళ్ళందరూ వెళ్తారు స్మోకింగ్ ఆర్ డ్రింకింగ్ చేయడానికి. వాళ్ళ పక్కన మీరు కూర్చుంటారు. ఎన్ని రోజులు కూర్చుంటారు, నేను తాగను రా వాళ్ళతో వెళ్తాను నేను కూర్చుంటాను అనుకుంటారు. కొన్ని డేస్ ఆర్ వీక్ ఆర్ మంత్స్ తర్వాతైనా ఖచ్చితంగా మీకు హ్యాబిట్ అనేది అలవాటు అవుతుంది. అలవాటు అయిన తర్వాత కూడా ఏముందిలే అప్పుడు ఒకటి అనుకుంటారు. అదనేది మీకు చివరికి చాలా ఎఫెక్ట్ కొడుతుంది. కాబట్టి మీరు ఫస్ట్ నుంచే జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎంజాయ్ చేయొద్దని అయితే నేను అసలు చెప్పను. బీటెక్ అంటేనే మీకు మాక్సిమం స్టడీస్ లో లాస్ట్ పార్ట్ అవుతుంది. కాబట్టి మీకు ఎప్పుడైనా తర్వాత గుర్తు తెచ్చుకున్నా మీకంటూ మెమొరబుల్ గా ఉండాలి. కాబట్టి మీరు ఎంజాయ్ చేయాలి, బట్ లిమిట్స్ లో ఉండాలి. బట్ లిమిట్స్ దాటిపోతే మీకు ఆ ఎఫెక్ట్ అనేది తర్వాత పడుతుంది, అప్పుడు ఫీల్ అవుతారు. అలాగే మీలో కొంతమంది ముందు నుంచి సరిగా ఉండకుండా ఉంటారు, ఫ్రెండ్స్ తో కానీ ఎవరితో కలవకుండా కానీ అలా ఉంటారు. మీరు అలా ఉంటే మాత్రం ఖచ్చితంగా మారండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఎంత పాసిబుల్ అయితే అంత ఎక్స్ప్లోర్ చేయాలి. కాలేజ్ లో కానీ బయట కానీ. కాలేజ్ లో అయితే మీకు చాలా డిఫరెంట్ క్లబ్స్ ఉంటాయి. సింగింగ్ కానీ, సోషల్ మీడియా మేనేజింగ్ అని కానీ, అలా చాలా క్లబ్స్ ఉంటాయి. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ క్లబ్ లోకి వెళ్ళిపోండి. మీకు ఏది ఇంట్రెస్ట్ లేకపోతే అన్నిట్లోకి వెళ్ళి ట్రై చేయండి. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ వస్తుందా? మీకు వెళ్ళడం వల్ల చాలా యూజెస్ ఉంటాయి. మీకు చాలా మంది ఫ్రెండ్స్ తెలుస్తారు. అలాగే మీకు నెట్వర్కింగ్ పెరుగుతుంది. అలాగే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. మీకు ముందులాగా ఇంటర్లో కానీ 10th లో కానీ స్పూన్ ఫీడింగ్ లాగా ఎవరైనా వెనక నుంచి నెట్టడం కానీ, అవి చదువు ఈ చదువు అది నేర్చుకో ఇది నేర్చుకో, ఈ క్లబ్ లో జాయిన్ అవ్వు ఆ క్లబ్ లో జాయిన్ అవ్వు అని అస్సలు ఉండదు. ఇక్కడ మీకంటూ మీరు సొంతగా ఇన్నోవేటివ్ గా ఆలోచించి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి. మీరైతే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారని అసలు ఆలోచించకూడదు. నేను కూడా ఇప్పుడు బ్లాగ్స్ చేయడానికి కారణం, మేబీ మీరు ఇన్స్టాలో ఫాలో అవుతుంటే, నేను ఇన్స్టా ఆర్ యూట్యూబ్ లో కానీ షార్ట్ చూస్తుంటే కొంచెం వ్లాగ్స్ పెడుతూ ఉన్నాను షార్ట్స్ లో. ఎందుకంటే నేను అది పోగొట్టుకోవాలనే, ఆ వీడియో తీస్తున్నప్పుడు ఆ భయం కానీ ఆ ఫియర్ పోగొట్టుకోవాలని నేను వీడియోస్ తీస్తుంది. ఎందుకంటే వీడియో తీస్తున్నప్పుడు నేను తీస్తున్నప్పుడు కూడా కొంతమంది చూసి నవ్వుతుంటారు, బట్ మనం అవన్నీ పట్టించుకోకూడదు అనమాట. ఆ చూసి నవ్విన వాళ్ళే రేపు మనం బెస్ట్ అవుట్పుట్ తో వీడియో పెడితే గుడ్ అని వాళ్ళే కామెంట్ చేస్తారనమాట. మనమైతే మన ప్యాషనేట్ ఉన్నది ఖచ్చితంగా చేయాలి. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారని అసలు పట్టించుకోకూడదు.
అలాగే మీరు ఫస్ట్ ఇయర్ లో ఉంటారు కాబట్టి మాక్సిమం ఈ ప్రెజర్ కూడా ఎక్కువ ఉండదు. లైక్ సబ్జెక్ట్స్ కానీ అంత కోర్ లో ఉండరు, అన్ని బ్రాంచెస్ కి ఒకే సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి అంత హార్డ్ ఉండవు సబ్జెక్ట్స్, కాబట్టి ఈజీగానే స్కోర్ చేయొచ్చు అనమాట. కాబట్టి మీరు ఫస్ట్ ఇయర్ లోనే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి చాలా మంది ఇప్పుడే ఇంటర్ అయిపోయింది కదా, ఇక బీటెక్ అని ఫ్రీ బర్డ్ లాగా ఉంటారు. లైక్ మీరు ఎంజాయ్ చేయాలి, తప్పు కాదు అనేది. ఇక్కడ ఏంటంటే చాలా మంది ఎగ్జామ్స్ కూడా వదిలేస్తూ ఉంటారు అనమాట. లైక్ మీకు ఇక్కడ సిజిపిఏ అని నేను చెప్పను, కానీ సిజిపిఏ మినిమం గా మెయింటైన్ చేయాలి. లైక్ ఇప్పుడు ఏదన్నా కంపెనీ వచ్చి కానీ సపోజ్ దేనికైనా మీరు షార్ట్ లిస్ట్ చేయాలంటే కొంచెం సిజిపిఏ అనేది కొంచెం మ్యాటర్ అవుతుంది. లైక్ మీకు ఎక్కువ స్కిల్ కే ప్రయారిటీ ఉంటుంది సిజిపిఏ కంటే, బట్ మీరు మినిమం సిజిపిఏ అయితే మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఫోన్ యూసేజ్ అనమాట. లైక్ మీకు ఇప్పుడే మీకంటూ ఒక సొంత ఫోన్ వస్తుంది, ఫోన్ పే అని అలాగే చాలా చాలా ఫ్యూచర్స్ ఉంటాయి కాబట్టి మీరు ఇంకేం చేస్తారంటే చాలా మంది వీడియో గేమ్స్ మీద టైం స్పెండ్ చేస్తారు. లైక్ నేను స్పెండ్ చేయొద్దని అయితే చెప్పను, లైక్ ఆడుకోండి, కొంచెం మైండ్ రిలీఫ్ గా ఉంటుంది. బట్ ఎక్కువసేపు మా ఫ్రెండ్స్ లోనే చూస్తుంటే ఈవెన్ నైట్ 3-4 వరకు కూడా గేమ్స్ ఆడేవాళ్ళు ఉంటారు. మీరు ఆడొచ్చు బట్ అంతగా ఉండకూడదు. లైక్ మీరు ఆ టైంని కొంచెం మీకు ఇంట్రెస్ట్ ఉన్న స్కిల్ వైపు, లైక్ స్కిల్ అంటే ఏదో ఆ కోడింగ్ అనే కాదు, ఏవైనా లైక్ మీకు ఈ వీడియోస్ చేయటం ఇంట్రెస్ట్ ఉంటే వీడియోస్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ తో లైక్ కొంచెం గేమింగ్ చేసి గేమింగ్ కంటెంట్ అయినా అప్లోడ్ చేయండి. ఆ క్రియేషన్ లైక్ ఆ ప్రాసెస్ అనేది మీకు అర్థమవుతుంది, ఎలా ఎడిట్ చేస్తాం, కొంచెం ఆ స్కిల్ మీద కూడా మీకు ఐడియా వస్తుంది అనమాట. అలాగే కొంతమంది ఏంటంటే ఎర్నింగ్ అనేసి ఏవో యాప్స్ అది ఇన్స్టాల్ చేస్తే 30 రూపీస్ వస్తాయి, దానివల్ల మీకైతే యూజ్ అయితే అసలు ఉండదు. ఆ టైంలో మీరు ఏదన్నా స్కిల్ మీద ఇన్వెస్ట్ చేసే టైం ఏదన్నా నేర్చుకుంటే కొన్ని డేస్ అయ్యాక మీకు దాని ద్వారా మనీ వస్తుంది అనమాట. నేను ఫ్యూచర్ లో కూడా ఒక వీడియో చేయబోతున్నాను, లైక్ మీరు స్కిల్ నేర్చుకొని మనీ ఎలా ఎర్న్ చేయాలనేసి ఒక వీడియో చేయబోతున్నాను. అలాగే స్కిల్ రిలేటెడ్ గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాం, స్కిల్స్ ఏమేమి నేర్చుకుంటే బాగుంటది. కోడింగ్ అని కాదు, నేను ఇక్కడ కోడింగ్ అయితే ఫోకస్ చేయట్లేదు. మీకు కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కోడింగ్ అయితే నేర్చుకోండి. కోడింగ్ అనేది ఫస్ట్ పార్ట్ అనమాట. లైక్ సెకండరీ పార్ట్ లో మీకు చాలా స్కిల్స్ ఉంటాయి, అవి కూడా నేర్చుకుంటే లైక్ మీకు ఒక సైడ్ హజల్ గా కానీ ఆర్ మీరు త్వరగా ఎర్నింగ్ కూడా చేయొచ్చు చదువుతూనే. లైక్ మీరు కనుక అలాంటి యాప్స్ వైపు వెళ్తే మీకు టైం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మా కాలేజ్ లో ఫ్యాకల్టీ బాగలేరని నాకు కొంతమంది మెసేజ్ చేశారు. మీకు బీటెక్ అంటేనే మీకంటూ సెల్ఫ్ లెర్నింగ్ ఉండాలన్నమాట. మీకు చాలా రీసోర్సెస్ ఉంటాయి, లైక్ మీ కాలేజ్ లో లైబ్రరీ ఉంటుంది, ఆర్ మేము లైబ్రరీకి వెళ్ళలేమనుకుంటే మీకు ఇప్పుడు ఆన్లైన్ లోనే చాలా రీసోర్సెస్ ఉన్నాయి, లైక్ యూట్యూబ్ గానీ అలా ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి కాబట్టి మీరు అక్కడ నుంచి నేర్చుకోండి. ఇప్పటి వరకు మనలో చాలా మందివి ఆ జేఈ అనే ర్యాట్ రేస్ లో పడి చాలా మంది ఫెయిల్ అయిపోయాం రాక. ఇప్పుడు కూడా మనం అదే ర్యాట్ రేస్ లో ఉంటే మేబీ సక్సెస్ అవ్వకపోవచ్చు. డిఫరెంట్ గా అంటే మరి ఏదో బిల్డింగ్ లెక్కేమని కాదు, లైక్ ఒక గ్రూప్ లో తీసుకుంటే అందుట్లో మీకంటూ ఒక స్పెషల్ స్కిల్ ఆర్ స్పెషల్ స్టేటస్ ఉండాలి. మీకంటూ స్టేటస్ అంటే ఏవో పెద్ద పెద్ద అవసరం లేదు, ఆ చిన్నదున్నా యూనిక్యూగా ఉండాలన్నమాట. మీకు ప్యాషనేట్ ఉన్నదే ట్రై చేయండి. నేనైతే మాక్సిమం అన్ని పాయింట్స్ అయితే కవర్ చేశాను. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ కనుక వర్త్ అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్ గైస్.